186 కిలోమీటర్ల పరిధిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు ఔటర్ నుంచి తెనాలి టౌన్లో నుంచి ఈ రింగ్ రోడ్డు వెళుతుందని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఇప్పటికే ఏపీలో విశాఖ, విజయవాడ, తిరుపతిని కేంద్రంగా స్మార్ట్ సిటీలుగా గుర్తించిందని గుర్తు చేశారు నారాయణ. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం కూడా మరో 6 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఏలూరు, ఒంగోలు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురం పట్టణాలను స్మార్ట్ సిటీలు చేస్తామని నారాయణ చెప్పారు. రింగ్ రోడ్ ఏదైతే ఉందో అది ఈరోజు హెచ్ఓడీస్ మినిస్టర్స్ యొక్క మీటింగ్లో ఇన్నర్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు నిన్న ఏదైతే చూపించామో దాని ప్రకారం 98 కిలోమీటర్స్తో ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా 186 కిలోమీటర్స్తో అవుటర్ రింగ్ రోడ్ నిన్న మ్యాప్లో చూపించాం. ఎల్లో, రెడ్, బ్లూ అని. రెడ్ ఒకటి, తర్వాత దానిపైన వచ్చి బ్లూ, దానిపైన వచ్చి రెడ్, ఎల్లో, బ్లూ. ఎల్లో అనేది 186 కిలోమీటర్స్ ఉంది. ఆ 186 కిలోమీటర్స్లో ఉండేది గుంటూరు అవుటర్ నుంచి తెనాలి యొక్క ఇన్సైడ్ నుంచి పోతుంది. దాన్ని యాక్చువల్గా ఈరోజు గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న ఏపీ సర్కార్ సెర్ప్ ఉద్యోగుల జీతాలు పెంచింది. సెర్ప్ ఉద్యోగులకు 30% జీతాలు పెంచుతున్నామని, ప్రతిభ ఆధారంగా మరో 10% ఇంక్రిమెంట్ ఉంటుందని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్పారు. రైతులకు వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలవుతోందన్నారు. ఈ ఏడాది ఇన్పుట్ సబ్సిడీ అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపామన్నారు పల్లె. అగ్రిగోల్డ్ వ్యవహారంలో పారదర్శకంగా చర్యలు ఉంటాయని, డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగులందరికీ వాళ్ళ జీతాల్లో 35% పెంపుదల చేస్తూ ప్రతిభ ఆధారంగా మరో 10% ప్రోత్సాహక రూపంలో ఇవ్వాలని చెప్పి ఈ పొద్దు కేబినెట్లో నిర్ణయం తీసుకుంది. అగ్రి గోల్డ్ మీద కేబినెట్లో సమీక్ష జరిగింది. హైకోర్టు ఆదేశం ప్రకారం కీసరలో 341 ఎకరాల భూమి, దాని విలువ 200 కోట్లు, విజయవాడలో 13 ప్రాపర్టీస్, వాటి యొక్క విలువ 90 కోట్లు. హైకోర్టు ఆదేశానుసారం 26వ తేదీ వరకు బిడ్ వేయవచ్చు. 27వ తేదీ వాటిని ఓపెన్ చేస్తారు. దీనివల్ల డిపాజిట్ న్యాయం చేయాలి, ఈ బిడ్డింగ్ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఎవ్వరు కూడా దీంట్లోకి వేరే విధంగా ఇన్వాల్వ్ కావద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు